నమస్తే. నేను హరిత. అనన్య హాస్పిటల్ చైర్మన్, ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులలో ఆయన ఒకరు. తన 30 ఏండ్ల జీవితంలో, వైద్య జీవితంలో ఎంతో మందికి ఆయన ప్రాణదానం చేశారు. అందులో కొన్ని క్రిటికల్ కేసెస్ గురించి మనం మాట్లాడుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ లైఫ్‌లో ఎన్నో కేసెస్ మీరు చూసి ఉంటారు, చేసి ఉంటారు. సో, హార్ట్ టచింగ్ కొన్నుంటాయి. క్రిటికల్ సిట్యుయేషన్ నుంచి ఇప్పుడు హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తున్న వాళ్ళు కొందరుంటారు. అలాంటిది ఒక స్టోరీ నాకు చెప్తారా? ఒక కేస్ గురించి? కేస్ నాకు క్లోజెస్ట్ టు మై ఫ్యామిలీ. హ్మ్. స్మాల్ బేబీ 9 మంత్స్ 9 మంత్స్. ఏజ్‌లో సడన్‌గా మా ఫ్యామిలీకి తెలిసిన వాళ్ళే. మీకు బాగా కావాల్సిన వాళ్ళు. బాగా కావాల్సిన వాళ్ళు. హ్మ్. క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళ మనవరాలు సడన్‌గా పొద్దున్నే ఆడుకుంటూ చూస్తుంటే సడన్‌గా బ్లడ్ వామిటింగ్. హ్మ్. 9 మంత్స్ బేబీ. ఇమ్మీడియేట్‌లీ నాకు కాల్ చేసినప్పుడు నేను ఇమ్మీడియేట్‌గా రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్ళమన్నాను. తీసుకెళ్ళి అక్కడికెళ్ళి ఇదంతా సెట్ చేసి ఆమె స్టేబుల్ చేసిన తర్వాత ఎందుకు బ్లీడ్ అయింది అంటే చెక్ చేస్తే ఆమెకి లివర్‌కెళ్ళి రక్తనాళాలు బ్లాక్ అయిపోయినాయి బై బర్త్. అంటే పుట్టుకతో అలా ఉంటుందా సార్? ఉంటాయి. కొన్ని కేసెస్‌లో? ఉంటాయి. హ్మ్. యూజువల్లీ ఏమంటారు కొందరికి అంబిలికల్ సెప్సిస్ అంటాం. పాతకాలంలో ఇవి హ్మ్. అంత చైల్డ్‌హుడ్‌లో ప్రెజెంట్ వెరీ రేర్. హ్మ్. యూజువల్లీ పెరుగుతూ ఒక 10, 15 ఇయర్స్ తర్వాత ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే మా బేబీ పెరుగుతలేదు. మా పాప బాబును హ్మ్. హైట్ పెరుగుతలేదండి. అన్నిట్లోనూ ఇంటెలిజెంట్ ఉంటాడు. ఎంత తిన్నానో ఆయనకి హైట్ పెరుగుతాడు. అంటే గ్రోత్ రిటార్డేషన్ అంటాం. హ్మ్. అలాంటి అంటే ప్రాబ్లమ్‌తో ఓన్లీ యూజువల్లీ అదొకటేనా? వస్తారు. సింప్టమ్స్ ఇంకా వేరే కూడా కనిపిస్తాయా? మెయిన్ సింప్టమ్స్ అవే. హ్మ్. గ్రోత్ ప్రాబ్లమ్ ఇష్యూ ఉంటది. కొందరికి ఇట్లా బ్లడ్ వామిటింగ్. హ్మ్. లైఫ్ థ్రెటనింగ్. ఎవరికైనా కానీ 9 మంత్స్ బేబీ బ్లడ్ వామిటింగ్ అన్నప్పుడు అమ్మో! చాలా భయమేస్తది సార్. భయం ఏంటంటే హ్మ్. సమ్ పీపుల్ హూ హ్యావ్ ఎ వీక్ హార్ట్ అంటే అంతే. ఆ! ఇట్ కెన్ కాజ్ డిజాస్టర్. హ్మ్. సో, ఈ బేబీ ఎండోస్కోపీ చేసిన తర్వాత చూస్తే రక్తనాళాలు అంతే పెద్దగయిపోయినాయి. హ్మ్. ఫుడ్ పైప్‌లో. ఆ రక్తనాళాలు ఎందుకు పెద్దగయితాయి అంటే రక్తనాళాలు బ్లాక్ అయితాయి. అవుట్‌లెట్ బ్లాక్ ఉన్నప్పుడు అంటే మనకు ఇంటెస్టైన్ నుంచి వెళ్ళే బ్లడ్, స్టమక్, ఇంటెస్టైన్ నుంచి వచ్చే బ్లడ్ లివర్ త్రూ వెళ్ళాలి. హ్మ్. దానికి లివర్ స్టార్టింగ్ పాయింట్‌లో ఆ రక్తనాళం బ్లాక్ ఉంది. సో, దానివల్ల ఆల్టర్‌నేటివ్ ఛానెల్స్ అంటే తీసుకుంటది. సో, మనకు కొత్త ఛానెల్స్ డెవలప్ అయితాయి. అవి బర్స్ట్ అయ్యి బ్లీడ్ అయింది. సో, ఈ బేబీకి ఉండే ఆప్షన్ ఏంటంటే ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు బ్లడ్ ఆగింది కాబట్టి వి ఆర్ హ్యాపీ. ఇంజెక్షన్ చేసేసి వెజల్స్‌ని బ్లాక్ చేసేసాం. హ్మ్. బట్ ప్రాబ్లమ్ ఏముందో ఒరిజినల్ ప్రాబ్లమ్ ర ఆ ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. ఆపరేషన్ చేస్తే తప్ప. బట్ 9 మంత్స్ బేబీకి ఆపరేట్ చేయలేము. హ్మ్. టూ ఎర్లీ. వెరీ యంగ్ ఏజ్. చాలా రక్తనాళాలు ఎంత పలచగా ఉంటాయంటే ఆపరేషన్ సక్సెస్ కాకపోవచ్చు. సో, మినిమమ్ ఏజ్ అట్‌లీస్ట్ 9-10 ఇయర్స్. హ్మ్. అంటే వీ హ్యాడ్ టు ఆల్మోస్ట్ ఫాలో అప్ ఏమంటారు ఎంత క్లోజ్ ఫాలో అప్‌తో ఆమెని అంటే చేసాం. 9థ్ మంత్ నుంచి 9 9 ఇయర్స్. ఇయర్స్ వరకు. 9 ఇయర్స్ వరకు. ఆ హ్మ్. పాపని ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి ఒక ఎండోస్కోపీ టెస్టులు చేపించుకుంటూ ఏజ్ కానీ అన్ని ఇయర్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా టార్చర్ ఉంటది. ఇబ్బంది పడి ఉంటారు. పెయిన్. బాధపడి ఇట్స్ ఎ ఉంటారు. పెయిన్. అవును. పెయిన్. దే డిడ్ంట్ వాంట్ టు హావ్ అదర్ కిడ్ ఆల్సో. అట్లా ఏమంటారు హ్మ్. కాన్సంట్రేషన్ అంతా ఈ బేబీ మీద ఉంటది. అవును. హోల్ ఫ్యామిలీ ఈస్ అరౌండ్ ఇది. హ్మ్. ప్లస్ ఇప్పుడు ఎట్లుంది ఏంటంటే మాకు అటాచ్డ్ ఫ్యామిలీ అది. హ్మ్. అటాచ్డ్ ఫ్యామిలీ ఉన్నప్పుడు మాకు ఎవ్రీ టైమ్ ఐ గెట్ ఎ కాల్. హ్మ్. వాళ్ళు "ఆనంద్ బాగున్నావా?" అంటే అన్నదానికి ఫోన్ చేసినా కూడా ఫస్ట్ థాట్ అంటే వచ్చేది దేని గురించి చేసినా మీకు మైండ్‌లో అదే. ఏమన్నా హ్మ్. సడెన్‌గా ఈవెంట్ జరిగిందా అనేది. హ్మ్. ఫస్ట్ అడుగుతున్నది ఏమంటారు అంకుల్ పాప బాగుందా అంటాను. హ్మ్. సో, దాని గురించే కాదు అంటాను. చాలా సార్లు అంటే ఇట్ వాస్ హ్మ్. బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్నింగ్ ఇది. బికాజ్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ హర్ టు గ్రో. సో, ఆల్మోస్ట్ 9 ఇయర్స్ 10 ఇయర్స్ మధ్యన హ్మ్. వి ఆపరేటెడ్ జస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ ఆపరేట్ చేశాను ఆమెకి. దట్ ఈస్ ఎ మేజర్ సర్జరీ. సుప్రా మేజర్ అంటే మనము ప్లీహం అంటాం. స్ప్లీన్ అంటాం. స్ప్లీన్ లివర్‌ని వెళ్ళే రక్తనాళం మనం బైపాస్ చేయాలి. కిడ్నీకి వెళ్ళే రక్తనాళం కనెక్ట్ చేయాలి. అది వన్ ఆఫ్ ది డిఫికల్ట్ ఆపరేషన్స్. ఇన్ ఎ యంగ్ కిడ్ మనం వి డోంట్ నో సక్సెస్ అయితామా లేదా అంటేనే రిజల్ట్స్ ఇట్స్ ఎ 50-50 సిట్యుయేషన్ ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు ఆపరేట్. ఎందుకంటే అలాగే వదిలితే ఆమెకు స్ప్లీన్ అనేది ఎక్కువ పనిచేసేకి స్టార్ట్ చేస్తది. హ్మ్. బ్లడ్ లోడ్ ఎక్కువైనట్లల్లా స్ప్లీన్ లావ్ అయిపోయి లివర్‌కి సైజ్ పెరిగిపోతది. రక్త కణాలు తినేస్తా ఉంటుంది అది. వాళ్ళకి బ్లీడింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటది. బ్లడ్ తక్కువ ఉంటది. ఎదుగుదల ఉండదు. హ్మ్. గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నీ తినేస్తా ఉంటది. వీళ్ళు ఏజ్ 9 ఉన్ననో 3 ఇయర్స్, 4 ఇయర్స్ బేబీలాగా కనిపిస్తుంటారు. అసలు గ్రోత్ ఎదుగుదల ఉండదు. ఉండదు. గ్రోత్ హ్మ్. ఉండదు. సో, వీళ్ళకి ఆ ఆపరేషన్ చేసి బైపాస్ చేస్తేనే ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ జనరల్‌గా బాడీలో అంతా డిస్ట్రిబ్యూట్ అయితేనే మనకు గ్రోత్ స్పర్ట్ అంటే అయితది. అప్పుడు 9 ఇయర్స్ వరకు అమ్మాయికి గ్రోత్ లేదా?
గ్రోత్ లిమిటెడ్ Limited. స్టంటెడ్ గ్రోత్ Okay. అంటాం. షీ వాజ్ నాట్ గ్రోయింగ్. హ్మ్. ఎక్స్పెక్టెడ్ హైట్ అంటే ఏ ఏజ్‌లో ఎంత పెరగాలో అంత అంత పెరగలేదు. పెరుగుతలే. హ్మ్. వెయిటే కానీ, తినే దీంట్లోనే కానీ షీ వాజ్ నాట్ అప్ టు ఇది. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 4½ అవర్స్ నాకు సర్జరీ అది. 4½ 4½ అవర్స్. అవర్స్. ఆ రక్తనాళం సెపరేట్ చేసి వెయిన్ అంటాం. హ్మ్. స్ప్లీన్ అనేది తీసేసి అక్కడి నుంచి వచ్చే రక్తనాళం సెపరేట్ చేసుకొని నేను లెఫ్ట్ సైడ్ ఉండే కిడ్నీకి నుంచి వెళ్ళే రక్తనాళం, హార్ట్‌కి వెళ్ళే రక్తనాళం సెపరేట్ చేసుకొని ఆ 2 జాయిన్ చేయాలి. మనకి ఇప్పుడు కార్డియాక్ బైపాస్ ఎట్లా చేస్తామో ఆల్మోస్ట్ లైక్ దట్ ఓన్లీ. వెయిన్ టు వెయిన్ బైపాస్ అంటాం. చేసిన తర్వాత ఇట్ వాస్ సక్సెస్ఫుల్. అడ్వాంటేజ్ ఇన్ కిడ్స్ అంటే మాకు అంటారు దే కెన్ ప్లే హ్మ్. సెకండ్ డే, థర్డ్ డే నుంచినే దే డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు పెయిన్. ఓల్డర్ ఏజ్ గ్రూప్ కానీ, చిన్న ఏజ్ గ్రూప్ కానీ రికవరీ బాగుంటుంది. దట్స్ వై ఐఎమ్ కాల్డ్ ఐదర్ చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేస్తా, లేదా ఎక్స్ట్రీమ్ రెఫ్యూజ్డ్ పేషెంట్స్ని మీరు చేస్తారు ఉంటాను. హ్మ్. 80+ ఇయర్స్ వాళ్ళకి నాకు చాలా పేషెంట్స్ ఉంటారు. సో ఈ బేబీని చేసిన తర్వాత వేరే పేషెంట్స్ అయితే దే కమ్ వన్స్ ఇన్ ఎ వైల్. వీళ్ళు ఆల్మోస్ట్ ఫ్యామిలీ నాకు ఎవ్రీడే టచ్లో ఉంటారు. అవును. ఎక్కడో ఒక రోజు మీట్ చేస్తా. అంటే జనరల్‌గా ఏ కేసైనా ఓ వారం రోజులో, 2 రోజులో, నెల రోజులో, సంవత్సరమో అంతవరకే. కాకపోతే ఈ కేసు మీరు 9 ఇయర్స్‌గా అబ్జర్వ్ 9 చేస్తున్నారు. ఇయర్గా అబ్జర్వ్ చేసాము. హ్మ్. సెకండ్ నౌ షీఈస్ ఎవ్రీడే షీ మీట్స్ మీ హ్మ్. అంకల్ అంటది. అప్పుడు అంత పొట్టిగా ఉండింది. షీఈస్ నా హైట్ పెరిగిపోయింది. ఓకే. వచ్చినప్పుడల్లా అంటది ఆల్ యూ ఆపరేటెడ్ నా ఐఎమ్ ఇప్పుడు గ్రోయింగ్ కంప్లీట్ హెల్తీగా అయిపోయిందా? కంప్లీట్లీ హెల్దీ, హ్మ్. అబ్సల్యూట్లీ ఫైన్. షీఈస్ డూయింగ్ హర్ ఇంటర్ ఇప్పుడు. ఇంటర్. ఇంటర్ హ్మ్. అంటే ఈ మంచిగా. పాప కూడా అసలు బతుకుతుందా లేదా అన్న ఆశతో ఆ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ వాళ్ళకు ఆ! ఇట్ వాస్ అ టర్బులెన్స్. ఎవరికైనా కానీ భయం. అంతే. మళ్ళీ ఎప్పుడు అందులో బ్లడ్ బ్లడ్ వామిటింగ్ వామిటింగ్స్ అని. అవుతుందో, ఆ! ప్లస్ లివర్ ఇష్యూ, హ్మ్. ఎన్ని రోజులు లైఫ్ అనేది గ్యారంటీ లేదు అనే ఒక భయంలోకి వెళ్ళిపోయింటారు. సో నౌ షీ ఈజ్ హెల్దీ. బట్ ఓన్లీ థింగ్ వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే జస్ట్ బికాజ్ ఐఎమ్ యువర్ ఫ్యామిలీ డాక్టర్ అంటే లైట్గా తీసుకోకండి. హ్మ్. బీ ఇన్ ఫాలో. నా దగ్గరకు వచ్చినప్పుడు ఐఎమ్ పేషెంట్, నేను డాక్టర్ అంతే. అంతే. ఆ! మీరు అంతే. యు ఆర్ అన్ అటెండర్, ఐఎమ్ ఏ డాక్టర్. అదైన తర్వాత రిలేషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. హ్మ్. బట్ యాజ్ ఎ డాక్టర్ నేను వాళ్ళకి ఇప్పుడు చెప్తా, ఫస్ట్ ఈ టెస్టులు చేయించండి. ఫాలో అప్లు అంతా లైఫ్ లాంగ్ ఉండాలి. ఇవి ఏమంటారు లైఫ్ టైమ్ డిసీజెస్. ఇవి ఒక్క రోజులో వచ్చి మానిపోయే ప్రాబ్లమ్స్ లేదా అపెండిక్స్, హ్మ్. గాల్ బ్లాడర్ తీసేస్తే అవును. అయిపోతుంది దీని ప్రాబ్లం. దే ఆర్ గోయింగ్ టు బి లైఫ్ టైమ్ ఫాలో అప్లో ఉండాలి. ప్రతిరోజు ఇప్పుడు పాప మీతో మాట్లాడుతది దాదాపుగా. ఆల్మోస్ట్ ఏమంటారు ఫంక్షన్లో అంతా మీట్ అవుతాము. ఆ పాపను చూసినప్పుడు మీకేమనిపిస్తదండి? ఎందుకంటే 9థ్ మంత్ నుంచి మీరు ఆ పాపను అబ్జర్వ్ చేస్తున్నారు. 9థ్ ఇయర్ తర్వాత మీరు ట్రీట్మెంట్ చేశారు. ఆ పాపను హెల్తీగా మార్చారు సర్జరీ తర్వాత. ఇప్పుడు వెరీ నార్మల్ వీళ్ళంతా ఆ! స్పెషల్ కిడ్స్ అంటాం. ఏమంటారు ఆ! గిఫ్టెడ్ కిడ్స్ అంటారు. వాళ్ళకు ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ ఉంటాయి. వెరీ హ్మ్. టాలెంటెడ్ కిడ్. నేను చూసాను కదా, వెరీ హైపర్ యాక్టివ్ కిడ్. హ్మ్. వాళ్ళ అమ్మ నాన్నకు భయం వేస్తుంది. ఏమంటారు సార్ ఇంత ఉరుకుతుంది ఏమంటే, నేను లివర్ డోంట్ గెట్ ఏమంటారు రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ చేయకండి. గివర్ అడ్వైస్ లెటర్ ప్లే లివర్ లైఫ్ అంటాను. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో నిజంగా మీరు ఒక వెలుగు నింపారు. ఏమంటారండి? అంటే జనరల్‌గా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా! ఏమంటే వాళ్ళు చూసేటప్పుడు ఏమంటారు నన్ను ఒక డాక్టర్గా, ఆ! ఆ పేషెంట్ ఇది వచ్చినప్పుడు డాక్టర్ వీడు సంథింగ్ స్పెషల్ ఇన్ అవర్ ఫ్యామిలీ అని అంటారు. అసలు ఎప్పటికి మిమ్మల్ని అయితే మర్చిపోలేరు. ఆ అదే పాప కూడా మర్చిపోలేదు నాకు తెలిసి. అంతేనా? ఫ్యామిలీ మర్చిపోదు. మీకు ఆ పాపను ఇంత హెల్తీగా మార్చినందుకు మీకు కూడా చాలా చాలా హ్యాపీగా ఇవన్నీ అనిపిస్తది కదా! మెమరబుల్ ఆ! స్టోరీస్. సమ్ థింగ్స్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. ఏమంటారు యూ కెన్ సీ యువర్ రిజల్ట్ డబులింగ్ హ్మ్. ఓవర్ టైమ్ అంటని. నేను చేసిన ఆపరేషన్ ఎవ్రీ ఇయర్ నాకు ఫాలో అప్ కనిపిస్తూ ఉంటుంది కంటిన్యూ. హ్మ్. వేరే పేషెంట్ నాకు కనిపించకపోవచ్చు. ఏమంటారు అవును. ఎప్పుడో ఒకసారి వస్తారు. హ్మ్. వీళ్ళు ఏమంటారు ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఏదో హ్మ్. ఒక ఫంక్షన్ లేదా ఏదో ఒక దీనికో ఇంటికి వస్తూనే ఉంటారు. అంటే 9థ్ ఇయర్‌లో మీరు సర్జరీ చేశారు. ఇప్పుడు అందరు అమ్మాయిల్లాగానే నార్మల్ అమ్మాయి అయిపోయింది. కంప్లీట్లీ నార్మల్. హెల్తీగా ఉంది. చాలా యాక్టివ్‌గా ఉంది. బాగా చదువుతుంది. మిమ్మల్ని మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని మీతో మాట్లాడుతూ ఉంటుంది. అంతేనా? అదే. మీరు కూడా మీ కళ్ళలో ఆ ఆనందం కనిపిస్తుంది నాకు. కానీ డైలీ సక్సెస్ అంటారు కదా, ఆ! యూ చెరిష్ యువర్ సక్సెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. 9థ్ మంత్‌లో బ్లడ్ వామిటింగ్స్ అయితే 9థ్ ఇయర్‌లో 9దో సంవత్సరంలో డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఆ పాపకి సర్జరీ చేశారు. ఇప్పుడు ఆ పాపకి 15 సంవత్సరాలు. ఇప్పుడు చాలా హెల్తీగా ఉంది. ఇంటర్ చదువుతుంది. ఆ పాప గాని, వాళ్ళ పేరెంట్స్ గాని డాక్టర్ ఆనంద్ కుమార్ గారి గురించి ఏమంటున్నారో చూద్దాం. హాయ్ సార్. హాయ్ డాక్టర్ ఆనంద్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్. సో నా పేరు తేజో, ఫాదర్ ఆఫ్ నిత్యశ్రీ. మా పాపకి 2 ఇయర్స్ ఉన్నప్పుడు మీ దగ్గర ప్రాబ్లంతో పాటు వచ్చాము. దట్ షీఈస్ హ్యావింగ్ బ్లడ్ వామిటింగ్ అనేది జరుగుతుంది అన్నాం. మీరు మొత్తం డయాగ్నోస్ చేశారు. చేసిన తర్వాత యూ హ్యావ్ అండర్స్టూడ్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ బ్లడ్ వామిటింగ్ ప్రాబ్లమ్, షీ హ్యాస్ ది ప్యాన్క్రియాస్ ప్రాబ్లమ్, అండ్ బికాస్ ఆఫ్ దట్ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి చాలా పోతున్నాయి. అండ్ యూ హ్యావ్ టేకెన్ ద టాస్క్ అండ్ డన్ దిస్ ఆపరేషన్ ఫర్ హర్.
and 4 hours you have spent and ensure she is having a better life. It was a total spleen removal part which you have taken a surgery for 4 hours without any pain. She is running fine today, and that is because of you. When everybody left, you had taken up and done this operation for us. Thanks for making me, my family and my daughter strong and strength and with good health. రియల్లీ డాక్టర్స్ గ్రేట్ సార్. Thank you. మీరు చాలా గ్రేట్. థ్యాంక్ యూ.